సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నామైతే చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. 110cc ఇది. సో దాని రివ్యూ ఉంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మీకు ఆర్ఆర్ మోటార్స్ తెలిసిన అన్నది అన్న మంచి ఆఫర్లు అయితే ఇస్తుండు. దివాళీ ఆఫర్లు ఇస్తున్నాడు, దసరా ఆఫర్స్ కూడా ఇచ్చిండు. సో నేను కొంచెం ఇక్కడ లేకున్నా, సో అందుకే నేను వీడియో చేయలేదు. సో అయినా దివాళీ అంటే దసరా నుంచి దివాళీ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. 4000 వరకు మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడు అండ్ ఒక హెల్మెట్ కూడా ఫ్రీ ఇస్తున్నాడు. సో మీరు వచ్చి ఏమన్నా బార్గెనింగ్ చేసుకుంటే మనకు బండి ప్రైస్ కూడా తగ్గుతుంది. సో ఇంకా ముచ్చట తర్వాత. సో బండి రివ్యూ అయితే చూడండి. మీరు వెహికల్ అయితే చూస్తున్నారు కదా, మన ముందు ఉన్నది జూపిటర్ ZX. సో ఇది ఇందులో 7 వేరియంట్స్ 6 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇది లాస్ట్ వేరియంట్స్, స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి లాస్ట్ వేరియంట్ ఇది. సో ఇందులో మనకు డిస్క్ వేరియంట్ ఉంటుంది, డ్రమ్ వేరియంట్ ఉంటుంది. సో ఇది డ్రమ్ వేరియంట్, అలాగే వీల్ ఇది. మనం ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే ఆన్ చేసుకుంటున్నాం ఒకసారి. డిస్ప్లే చూడండి, నార్మల్ డిస్ప్లే, కలర్ఫుల్ అయితే ఏముండదు. సో ఇక్కడ ఇండికేటర్ అయితే వస్తుంది కదా. సో హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి మన TVS వాళ్ళు ముందే డిఫరెంట్గా ఆలోచిస్తారు. సో హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి ఇండికేటర్ వెళ్ళిపోయింది, అదొకటి. అండ్ మనకు రైట్ సైడ్లో చూసుకుంటే టైము అండ్ కిలోమీటర్స్, ఈ స్పీడు అండ్ ఇక్కడ ఫ్యూయల్. అండ్ ఇక్కడ ఫ్యూయల్ లేదు, ఫస్ట్ ఫ్యూయల్ కొట్టిమని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ వస్తే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హీటింగ్ సింబల్. సో ట్రిప్ A, ట్రిప్ B బటన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. చేంజ్ అవుతుందా, ట్రిప్ A, ట్రిప్ B. ఇంకా ఇది సెట్ బటను, మనకు రీసెట్ అవుతుంది అంతే. సో ఇంకా మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొన్ని ఉన్నాయి. సో ఏ సింబల్ ఉంది కదా, ఏ సింబల్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. మనకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయగానే బండి ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ బ్రేక్ పట్టుకోగానే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది హై బీమ్ లైటు. సో ఇది పవరు, ఈకో పవర్ ఉంది కదా. ఈకో అంటే మనకి ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎక్సలేటర్ ఎక్కిస్తామో సో అప్పుడు పవర్లోకి చేంజ్ అయిపోతుంది. మనకు మైలేజ్ కావాలనుకుంటే ఆ గ్రీన్ లైట్ వెలిగేటట్టు నడుపుకోవాలి. సో ఇది కూడా అంతే. సర్వీస్ టైం అయినప్పుడు మీరు సర్వీసింగ్ చేయకపోయినా ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సేమ్ అదే సింబల్ అయితే వస్తుంది, ఇంజన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అండ్ ఇది మనకు డిస్ప్లేలో కనిపించేది స్మార్ట్ కనెక్టెడ్ అని ఉంది కదా, స్మార్ట్ ఎక్స్ కనెక్టెడ్ అని చెప్పేసి. ఇది 6th వేరియంట్ ఏమో ఉంటుంది ఇది. సో టాప్ బండి ఇది. ఇందులో మనకు డిస్క్ ఉంటే ఇంకా టాప్, అంటే టాప్ కన్నా కొంచెం చిన్నది. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఫ్రంట్ బ్రేకు, అల్యూమినియంది ఇది. అండ్ ఇది ఇంజన్ ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ మైక్ ఉంది. సో ఇక ఇది స్టార్ట్ బటను. అండ్ అదే మనం లెఫ్ట్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్, పాసింగ్. అండ్ ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్, ఆరను. అండ్ ఇది బ్యాక్ సైడ్ బ్రేకు, ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. సో మనకు హ్యాండ్ బ్రేక్ అంటే కార్లలో వింటాము హ్యాండ్ బ్రేక్ అనేది. సో ఇది ఇట్లా గుంజి హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇది ఇట్లా వేసేసారంటే బండి ఇంకా మూవ్ అవ్వదు, లాక్ అయినట్టు బ్రేకు. ఇది లాక్ అయింది. సో మళ్ళీ ఒకసారి మనం ఇట్లా అన్నామంటే అన్లాక్ అయిపోతుంది బ్రేకింగ్ పట్టుకుంటే. సో ఇది మనకు ఫ్రంట్. మనకు డిస్ప్లే గురించి చూసుకుంటే మనకి LED హెడ్ లైట్ అనమాట ఇది. అండ్ మనకు ఇక్కడ కూడా ఇచ్చారు లోగో వాళ్ళది, స్మార్ట్ ఎక్ కనెక్టెడ్ అని చెప్పేసి. అండ్ మనకు హై బీమ్, లో బీమ్ మొత్తం LED ఇచ్చారు. సో ఇంకా మనకు ఇంకొకటి ఈ సైడ్ లైట్స్ కూడా, మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా అలెజన్ బల్బ్స్ ఇచ్చారు. LED ఇచ్చుంటే బాగుండు కొంచెం. వీల్ గురించి మాట్లాడితే మనకు అలై వీల్, ఇది డ్రమ్ వేరియంట్, 130mm సైజు డ్రమ్ వచ్చేసి. అండ్ టైర్ గురించి చూసుకుంటే 90/90 12 ఇంచెస్ టైర్ ఇది. వీల్ కూడా 12 ఇంచెస్ వీల్ ఇది. టైర్ వచ్చేసి మనకు కంపెనీ ఏముంది, TVS కంపెనీ ఉంది. MRF తీసుకోండి మీరు. MRF తీసుకుంటే కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే మనకు 5.8 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఇది. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే అలెజన్ బల్బ్తో ఇచ్చారు. అండ్ బ్రేక్ లైట్ అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా అలెజన్ బల్బ్స్. LED ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో నెక్స్ట్ ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 109.7 ఇంజన్ CC అయితే ఇంజన్ ఇది. అండ్ పవర్ చూసుకుంటే మనకు 7.77 పవర్ ఇది. టార్క్ వచ్చేసి మనకు 8.8. పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు కొంచెం స్పీడ్ని తొందరగా అందుకోవచ్చు. బ్రేక్ చూసుకుంటే డ్రమ్ వేరియంట్, 130mm సైజ్ ఇది. అండ్ వీల్ కూడా చూసుకుంటే మనకు 90/90 ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంది, 90/90 12 ఇంచెస్ వీల్ ఇది. అండ్ మైలేజ్ గురించి చూసుకుంటే మనకు 48 నుంచి 52 వరకు అయితే ఇస్తుంది మైలేజ్. మనం నడిపే విధానాన్ని బట్టి ఉంటుంది. సైడ్ స్టాండ్ కూడా సెన్సార్ ఉంది, ఎందుకంటే కొన్ని బండ్లకు లేదు, కానీ ఈ బండికి మనకి ఇవ్వడం అనేది బాగుంది. సో ఇది ఒక బెనిఫిట్, మనం సైడ్ స్టాండ్ వేసుకున్నామా లేదా అనేది.
అండ్ మనకు టాప్ స్పీడ్ వచ్చేసి 78 నుంచి 80 వరకు అని చెప్పి మనకు టీవీఎస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి CVT. గేర్ షిఫ్టింగ్ వచ్చేసి ఆటోమేటికే. ఇది మనకు ఆటోమేటిక్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అండ్ 4 స్ట్రోక్ ఇంజన్, ఇది 2 సిలిండర్ ఎయిర్ కూలెంట్ ఇంజన్. ఇది ఈ మోడల్ని 2024 మోడల్ అని కూడా చెప్తున్నారు టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే. వెయిట్ వచ్చేసి 109 kgs అండ్ సీట్ హైట్ వచ్చేసి 165 mm. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 163 mm. ఓవరాల్ వెడ్తో చూసుకుంటే 1834 mm. అండ్ హైట్ చూసుకుంటే మనకు 1115 mm. USB పోర్ట్ ఉంది, ఇది ఒకటి చెప్పడం మర్చిపోయినా, సారీ. సో మనం ఏమైనా ట్యాగ్ చేసుకోవాలనుకుంటే బ్యాగులు గీగులు ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు. సో మొబైల్ హోల్డర్, ఇది మొబైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకా సీట్ విషయానికి మాట్లాడుకుంటే, డిక్కీ గురించి మాట్లాడుకుంటే, సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవి. లోపల బాక్స్ ఏమనుకోకండి, ఏమున్నాయో అనుకోకండి, ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవి. సో మనకు డిక్కీ స్పేస్ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది. ఒక హెల్మెట్ వరకు పెట్టుకోవచ్చు, హెల్మెట్ పెట్టుకుని ఒక జత బట్టలు కూడా పెట్టుకోవచ్చు ఈ సైడ్కి. కాకపోతే మరీ కొంచెం ఇంకా స్పేస్ కొంచెం లోతు ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం స్కూటీలకు కొంచెం డీప్ ఉంటుంది. సో ఇది కొంచెం పైకి ఉంది కాబట్టి ఒక హెల్మెట్ ఇక్కడ వరకు వస్తుంది. సో ఆ తర్వాత ఇంకా కొంచెమే ఏమైనా చిన్న ఏమైనా ఉంటేనే పడతాయి, అంతే, అంతకుమించి ఏం పట్టవు. సో ఇది డిక్కీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే వెహికల్స్ హైదరాబాద్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా అన్నది, RR మోటార్స్ అని చెప్పేసి. సో రీసెంట్గా పెట్టింది షోరూమ్, మనకు మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది. కావాలంటే ఒకసారి షోరూమ్లలో లాస్ట్ ప్రైస్ కనుక్కోండి, అక్కడ కానీ ఇంకా చాలా తక్కువనే వస్తుంది ప్రైస్. మీకే అర్థమైతే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. అండ్ ఇంకా మన ఛానల్ పేరు చెప్పండి, ఇంకా మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.